వెల్కమ్ టు ఐ స్పెషల్. దిస్ ఇస్ నిధి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ స్మగ్లింగ్ పై అమెరికా యుద్ధం మరింత దూకుడుగా మారుతోంది. మొట్టమొదటిసారిగా పెసిఫిక్ మహాసముద్రంలో అమెరికా బలగాలు జరిపిన మెరుపు దాడిలో నార్కో టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు ఈ డ్రగ్స్ సమస్య కొలంబియా అమెరికా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కొలంబియా అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆ దేశానికి సైనిక సహాయం నిలిపివేత, ఈ అంతర్జాతీయ పరిణామాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నార్కో టెర్రరిజం పై అమెరికా తమ ఆపరేషన్ ను కరేబియన్ నుంచి పెసిఫిక్ కు విస్తరించింది. మాదక ద్రవ్యాలను తరలిస్తున్న అనుమానంతో పెసిఫిక్ మహాసముద్రంలోని ఒక లాంగ్ బ్లూ స్పీడ్ బోట్ పై అమెరికా మెరుపు దాడి జరిపింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెక్సా ధృవీకరించిన ప్రకారం ఈ దాడిలో బోట్లో ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. నార్కో టెర్రరిస్టులకు అమెరికా తీరాలకు విషాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే వారికి ఎక్కడా సేఫ్ హార్బర్ ఉండబోదని హెక్సా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ డ్రగ్స్ వార్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ని హీట్ ఎక్కించింది. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బెదిరింపుల పర్వం మొదలైంది. ట్రంప్ ఏకంగా పెట్రోని థగ్గా ముద్ర వేశారు. అంతేకాదు, పెట్రో ఒక డ్రగ్ ట్రాఫికర్ అని ఆరోపిస్తూ కొలంబియాకి ఇచ్చే కీలక మిలిటరీ ఎయిడ్ ని నిలిపివేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ ఆరోపణలకు పెట్రో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అమెరికన్ లాయర్ల ద్వారా లీగల్ గా తనకు తాను డిఫెండ్ చేసుకుంటానని శపథం చేశారు. పెసిఫిక్ మార్గం ద్వారానే అమెరికాకు అత్యధిక కొకైన్ చేరుతున్న ఈ టైంలో ఈ దాడులు, మాటల యుద్ధం దేనికి దారితీస్తోంది? డ్రగ్స్ రవాణాపై అమెరికా వైఖరి ఆ దేశ అంతర్జాతీయ సంబంధాలను ఎలా మారుస్తుందో వెయిట్ చేసి చూడాలి.